దేశాభివృద్ధి సంక్షేమ పాలన కోసం అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీని ఆదరించాల్సిన అవసరం ప్రజలు గుర్తించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ సయ్యద్ గౌస్పీర్ తెలిపారు. కడప నగరం 2వ డివిజన్లో డివిజన్ ఇన్ఛార్జ్ యూసుఫ్ ఆధ్వర్యంలో ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమం 7వసారి కొనసాగింది. ఈ సందర్భంగా గౌస్పీర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలమ్మ, డీసీసీ అధ్యక్షులు విజయజ్యోతి ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా తమ పార్టీ ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఇందులో భాగంగా స్థానిక సమస్యలు తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేసే పార్టీ అని అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడదన్నారు. అధికారంలోకి రాగానే ప్రస్తుత కూటమి ప్రభుత్వం గాని గత వైసీపీ ప్రభుత్వం గాని ఆరోపణలు చేసుకోవడంలో నిమగ్నమవుతూ ప్రజల సమస్యలను పట్టించుకోవటం లేదన్నారు. మా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు షర్మిలమ్మ గారి ఆదేశాల మేరకు మరియు మా డీసీసీ అధ్యక్షులు విజయజ్యోతమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు 2వ డివిజన్లో కడప 2వ డివిజన్లో ఇంటింటికి కాంగ్రెస్ అనే కార్యక్రమము 7వ రోజు కొనసాగుతుంది. ఈ కార్యక్రమం ఇక్కడ డివిజన్ ఇన్ఛార్జ్ అయిన యూసుఫ్ మరియు నేను సయ్యద్ గౌస్పీర్ జిల్లా జనరల్ సెక్రటరీ కలిసి చేస్తున్నాము. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీకు అందరికీ తెలిసినట్టుగా ప్రతి ఇంటికి వెళ్ళేసి వాళ్ళకు ఉండే ఇబ్బందులు ఏంటి, వాళ్ళకు మనం ప్రభుత్వం తరపున వస్తున్న పథకాలు కానీ లేకపోతే వాళ్ళకున్న ఇక్కడ రోడ్ల సమస్యలు, నీటి సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు కానీ ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను తెలుసుకొని తగిన అధికారుల దగ్గర తీసుకుని వెళ్ళి దానికి పరిష్కరించే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇక్కడ ఓట్ల కోసం కానీ ఓట్లు అడగడం కానీ అటువంటి ఏం చేయడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు ఎప్పటికీ చేయదు. ఇది ప్రజల కోసం పనిచేసే పార్టీ. ఈ సందర్భంగా నేను ఒక ముఖ్య విషయం ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను. కడప ప్రజలకు, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు. మనం చూసినట్టయితే ఇక్కడ ఏదైతే 2 పార్టీలు ఉన్నాయో, ప్రాంతీయ పార్టీలు వైసీపీ కానీ టీడీపీ కూటమి కానీ ఒకరి మీద ఒకరు దుమ్ము చల్లుకోవడంలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. ప్రజల సమస్యలు పట్టించుకోవడం అనేది వాళ్ళ చెవున ఏ ప్రజల సమస్యలు పడడం లేదు. వాళ్ళు దేని మీద ప్రజల సమస్యల మీద పనిచేయడం లేదు. నిన్న ఎన్నికలు జరిగినాయి. ఉపరాష్ట్రపతి దాంట్లో గెలుపొందిన గౌరవనీయులైనటి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ గారికి నేను మరియు మా పార్టీ తరపున అందరం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. రాబోయే కాలంలో ఆయన పార్టీలకు అతీతంగా దేశాభివృద్ధికి పనిచేస్తారనే నమ్మకం మాకుంది. ఆ ఉపరాష్ట్రపతి పదవికి తగిన న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము. ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏదైతే జరిగిందో దానిని ప్రజలు గ్రహించాలని, ముఖ్యంగా కడప ప్రజలు మరియు రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలని, గ్రహించాలని నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. మనం చూస్తూనే ఉన్నాం, మన వైసీపీ పార్టీ అయితే ఎప్పుడు అంటుంది మేము బీజేపీకి ఎప్పుడు మద్దతు చేయము, బీజేపీ మాకు వ్యతిరేకమని. అదేవిధంగా కూటమి బీజేపీ వైపు ఉంది. ఈరోజు చూసినట్టయితే బీజేపీ ఓడిలో ఈ కూటమి కానీ, టీడీపీ కూటమి కానీ, వైసీపీ కానీ బీజేపీ ఓడిలో కూర్చొని మన తెలుగు బిడ్డ అయినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు నిలబడిన తెలుగు బిడ్డకు ఓటేయకుండా వారు మనం తెలుగు వాళ్ళను తలదించుకునే విధంగా ప్రవర్తించడం చాలా దౌర్భాగ్యం. ఇటువంటి రోజు కూడా వస్తుంది అని బహుశా ఎన్టీ రామారావు గారు తెలుగు ప్రజల గౌరవం కాపాడేదానికి ఏ రోజైతే తెలుగుదేశం పార్టీ పెట్టినారో ఆయన ఊహించుండడు. తెలుగు బిడ్డకు సపోర్ట్ చేయకుండా ఈ తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా బీజేపీకి సపోర్టుగా ఈ వైసీపీ పార్టీ ఓటేయడం అనేది చాలా దౌర్భాగ్యం. ఇక్కడ ప్రజలు అందరూ గమనిస్తున్నారు. ఈ 2 పార్టీలు బీజేపీతోనే ఉన్నాయి. కేవలం ప్రజలకు మభ్య పెట్టేదానికి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ మీరు వేరు, మేము వేరు, మీరు బీజేపీ వాదులు, మీరు మతతత్వవాదులని ఒకరినొకరు దుమ్మేసి పోసుకుంటా ప్రజలను మభ్య పెడుతున్నారు అనేది అందరూ ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే కాలంలో ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్తారని
ఈ రెండు పార్టీలు తెలుసుకోవాలా. ఎప్పటికైనా ఈ ప్రాంతీయ పార్టీలతో ఇదే ఇబ్బంది, ఎప్పుడు ఎటువైపు వెళ్తాయో తెలియదు. దేశ అభివృద్ధి కోసం, దేశ ప్రగతి కోసం స్వాతంత్రానికి ముందు నుంచి బ్రిటిష్ వారితో పోరాడుతూ స్వాతంత్రం తర్వాత దేశ అభివృద్ధికి పాటుపడుతున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఒకటే ప్రజల మేలు కోరుకునేది, ప్రజలకు మేలు వైపున, ప్రగతి వైపున దేశాన్ని తీసుకెళ్ళలేదని ఈ సందర్భంలో నేను ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్.